రైతు వినూత్న ఆలోచనతో చామంతి సాగు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు. చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడికను సృష్టిస్తున్నాడు. ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు. ఇలా సాగు ఎందుకు చేస్తారు, ఇలా చేస్తే రైతులకు లాభం ఏమిటి అనే విషయాలు రైతన్న లోకల్ 18 ద్వారా వివరించారు. అందరికీ నమస్కారం అన్న, రైతన్నలకు అందరికీ నమస్కారము. ఏమంటే ఇది సెంటర్లో అనమాట. సెంటర్లో మనం ఇప్పుడు వచ్చేసి మనం బ్రీడ్ అనేది కలకత్తా నుంచి తెప్పించాం. కలకత్తా నుంచి తెప్పించి మనం మన పొలంలో నాటేసాం. బల్సింగ్ వేసాము. మల్సింగ్ వేసి 2 డ్రిప్పులు లైన్ కి 2 డ్రిప్పులు వేసి బెడ్కి 2 డ్రిప్పులు వేసి 2 లైన్లు వేసామన్నమాట. మనం నాటేది అనేది 2 లైన్లు నాటాము. ఇట్లా ఎందుకు చేసామంటే కొందరు అందరూ మనకి కలకత్తా వెరైటీ కలకత్తా అంటారు. అందుకే మేము కూడా ఏం చేసామంటే తెప్పించాం కలకత్తా నుంచి తెప్పించాం. దాంతో పాటు మేము కూడా కలకత్తా పోయాం. కలకత్తా పోయి దానికి ఏమి అంత ఇంపార్టెంట్ అనేసి మేము చూస్తే వాళ్ళు ఏం చేశారంటే లైటింగ్, ఇంతకు ముందు మనకి లైటింగ్ సిస్టమ్ మనకి తెలియదు. మేము ఇప్పుడు ఈ ఎకరా పొలంలో లైటింగ్ వేసామన్నమాట. ఎందుకు వేసామంటే మన ఓన్ గా మన నర్సరీలో కటింగ్లు వేసి మన రైతులకు అందియాలనే తాపత్రతో కలకత్తాలో ఎట్లా వాళ్ళు చేస్తారో అట్లే మనం కూడా మన లోకల్లో మన దీంట్లో చేసి మన రైతులకు ఇవ్వాలనే ఆశతో ఆ కాన్సెప్ట్ తో మనం ఇట్లా చేసామన్నమాట. లైటింగ్ మనం 9 వాట్స్ బల్బ్ వేసుకున్నాం అనమాట. ఈ 9 వాట్స్ బల్బ్ వేసుకుంటే మనకి కరెంట్ ఛార్జ్ కూడా అంత ఎక్కువ రాదు. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ వాట్స్ వేసేసుకుంటారు. అట్లా కాదు, 9 వాట్స్ వేసుకుంటే మనకి వెలుతురు బాగా వస్తుంది, మనకి గ్రోత్ అనేది బాగా వస్తుంది, స్టెమ్ గ్రోత్ కూడా బాగా వస్తుంది. నైట్ లో మాత్రమే లైటింగ్ అవసరం, మనకి పొగుల్లో ఏం లైటింగ్ అవసరం లేదు. లైటింగ్ వేసే దాని నుంచి ఏమవుతుందంటే మనం మొక్క నాటిన తర్వాత మనము తుంచాలన్నమాట, కట్ చేయాలన్నమాట. నాటినాక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ మనం పించింగ్ చేసేస్తే మొక్క గుబురుగా బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి. ఆ ఎక్కువగా వచ్చి మనము 20 రోజులు లైటింగ్ వేసుకోవాలన్నమాట. మనం రైతులు నాటిన తర్వాత 22 రోజులు 23 రోజులు లైటింగ్ వేసుకుంటే ఫుల్ గ్రోత్ వస్తుంది. చూడండి బ్రాంచెస్ అంతా ఎట్లుందో. అవును, ఈ లైటింగ్ వేస్తారు కదా, ఈ లైటింగ్ 22 డేస్ తర్వాత ఏమంటారు, అది చివరి వరకు ఉండాలా? లేదు సార్, ఏమంటే 22 డేస్ వరకు వేయాల, అన్నక్క వేసే అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి 22 డేస్ వరకు వేసుకోవాలి, అన్నక్క వేసే అవసరం లేదు. ఆ తర్వాత తీసేస్తామంటే మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది, ఆ మగ్గొచ్చు వస్తుంది. మగ్గొస్తూ లైటింగ్ వేసిండే వెరైటీ ఏమవుతుందంటే లైటింగ్ వేస్తే 23 రోజుల వరకు లైటింగ్ పెట్టి ఆ తర్వాత లైటింగ్ తీసేస్తే మనకి ఆ కొందికే మనకి ఇట్లా బ్రాంచెస్ ఎక్కువ వచ్చింటాయి అనమాట. ఇప్పుడు మీ పంటలో అలాగే ఉన్నాయి బల్బులు గనా? అంటే మనం కటింగ్ చేసుకుంటాం అనమాట. మనం నర్సరీలో కట్ చేసి మనం రైతుకి ఇవ్వాలి కాబట్టి ఇది ఏమంటే ఆ ప్రొడక్షన్ కోసం మనకి మదర్ అనమాట. దీని మదర్ అంటాము. మనకి లైటింగ్ తీసే వరకు మన పొలంలో మొగ్గలు అనేవి రావు, మొగ్గ రాకుండా ఉండాలనే దానికోసమే లైటింగ్ వేసేసి చెట్టు డెవలప్మెంట్ కోసం ఆ వచ్చే బ్రాంచెస్. ఈ లైట్ ఉన్న రోజులు ఈ పూలు అనేవి కాయవా? పువ్వు అనేది రాదు అనమాట. పువ్వు రాదు. లైటింగ్ మనం ఎన్ని రోజులు పెట్టినా అన్ని రోజుల వరకు పువ్వు అనేది రాదు, మొగ్గ అనేది రాదు. అందుకోసమే మనం లైటింగ్ పెట్టుకుంటాం. మనకి ఒక్కొక్క ముందుగా నాటేసినాము, మనకి రేట్లు లేట్ గా వస్తాయి అని మనకి ఒక ఐడియా వచ్చిందంటే ఇంకా కొన్ని రోజులు లైట్లు అలాగా పెడితే మనకి ఎప్పుడు ఆపితే అబ్బుటి నుంచి మొగ్గ స్టార్ట్ అవుతుంది మనకి. దాని తర్వాత కరెక్ట్ గా 3 months కి మనకి పూల్ కటింగ్ అనేది వచ్చేస్తుంది.
ఎక్కువగా వస్తుంది. లైటింగ్ వేయకుండా పోతే తక్కువగా ఒక్కొక్క చెట్టుకి ఒక ఎకరా నాటామనుకో ఒక 20 కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాగ్ 2 బ్యాగులు అట్లా దొరుకుతా ఉంటాయి. 40 కేజీలు 50 కేజీలు అట్లా దొరుకుతా ఉండి నాకు ఎక్కువగా కోస్తుంది. ఎక్కువగా కోసే కొందికి పూలు సైజ్ సన్నమైపోతుంది. ఫుల్ క్రాప్ వచ్చే కొందికి పూలు సన్నమైపోతుంది. అదే మనం లైటింగ్ వేసామంటే ఒకే కితాగా మనకి గొప్పని మనకి బంతి ఎలా కోస్తుంది అట్లా ఎక్కువగా ఒకే కిత స్టార్ట్ అవుతుంది. టన్నుల కొద్దీ వస్తుంది అప్పుడు మనకి. అప్పుడు ఏమంటే సైజు కూడా తగ్గలేదు. లైటింగ్ వేసిండే తోటలో సైజు తగ్గలదు, ఒకే కిత మనకి కటింగ్ వస్తుంది, మనకి మార్కెట్ కి బాగుంటుంది. మనకి లైటింగ్ వేసిండే వెరైటీలతో ఫ్లవర్ వచ్చేసరికి క్వాలిటీ అట్లా వస్తుంది. ఆ షైనింగ్ అట్లా వస్తుంది. లైట్ వేసిండే దానికి లైట్ వేయని దానికి మన లైట్ వేయకుండా చేస్తే మనం ఓల్డ్ ముందు చేసినట్ల క్వాలిటీ తక్కువగా అట్లా ఇట్లా వస్తాయి కొద్దిగా. అదే లైటింగ్ వేసి మనం క్వాలిటీగా మనం మెయింటెనెన్స్ చేస్తే క్వాలిటీ మన గ్రీన్ హౌస్ల్లో నెట్ హౌస్ల్లో ఎట్లా చేస్తామో ఎట్లా ఉంటాయో పూలు అట్లుంటాయి లైటింగ్ వేసిండే తోటల్లో పూలు.